హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తన్మైస్ వరల్డ్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ అయితే మా షిరిడి టూర్ లో పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా షిరిడి దర్శనం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోయి నాసిక్ అయితే రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాక మేము తీసుకున్న ఆశ్రమంలోనే ఈ ప్రసాదం స్టాల్ ఉంటే ప్రసాదాలు అయితే తీసేసుకుంటున్నాము. పక్కనే బాబా పాలరాయి విగ్రహాలు ఉంటే అవి కూడా తీసుకున్నాము. ఆరెంజ్ ఇంత 30 రూపీసా ఒకటి, ఈచ్ వన్ 30. కడియం ఇది ఓకే. ప్రసాదాలు, బాబా విగ్రహం, ఇంకా దేవుడి తాళ్ళు తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. షిరిడిలో దర్శనం కంప్లీట్ అయిపోయాక నైట్ రూమ్ కి వచ్చేటప్పుడే వెహికల్ కూడా మాట్లాడేసుకున్నాము నాసిక్ అండ్ నియర్ బై ప్లేసెస్ చూపించడానికి. వెహికల్ డ్రైవర్ మార్నింగ్ 8 కల్లా వచ్చేసి రూమ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. అందరూ నిద్రమత్తులోనే ఉన్నారు. ఎవరికి నిద్ర అయితే సరిపోలేదు, బికాస్ నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. రూమ్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చి వెహికల్ ఎక్కేసరికి ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. ఇంకా వెహికల్ స్టార్ట్ అవ్వగానే అందరికి ఆకలేస్తుంటే పొమోగ్రానైట్ అయితే తినేస్తున్నాం. ఇక్కడ చాలా తీయగా ఉన్నాయి. ఫైనల్లీ షిరిడి నుంచి నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయాము. హోప్ఫుల్లీ షిరిడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి తవేరా మాట్లాడుకున్నాము. టోటల్ ప్యాకేజ్ నాసిక్ అండ్ నియర్ బై ప్లేసెస్ చూపించాలి అండ్ అన్ని కంప్లీట్ అయ్యాక నైట్ మమ్మల్ని నాగర్సోల్ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయాలి. మొత్తం టోటల్ ప్యాకేజ్ కలిపి మాకు 5,000 తీసుకున్నారు. షిరిడి టు నాసిక్ ఒక 2 hours జర్నీ ఉంటుంది. మేము మార్నింగ్ టిఫిన్స్ ఏం చేయలే కాబట్టి డ్రైవర్ కి మంచి హోటల్ దగ్గర అయితే ఆపమని చెప్పాము టిఫిన్స్ కి. మసాలా వడ ఇక్కడ చోలే భటోరే మంచి టేస్ట్ ఉంది. ఇంకా అందరం టిఫిన్ చేసేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మంచి టేస్టీ టిఫిన్ తో టమ్మీ అయితే ఫుల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్. ఇక్కడ మా సాహు పాప ఏ పాటకి డాన్స్ చేస్తుందో ఎవరైనా గెస్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీ అందరికి ఒక క్లూ, మ్యాడ్ 2 లో మంచి ఫేమస్ అయిన సాంగ్. అలా కాసేపు అందరం మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత నాసిక్ లో మా ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. ఈ టెంపుల్ నాసిక్ లో చాలా ఫేమస్ అండ్ అందరూ చూడాల్సిన టెంపుల్, అదే ముక్తిధామ్. నేను ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు నాకు ఈ టెంపుల్ గురించి జీరో నాలెడ్జ్. ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు నాకు టెంపుల్ పేరు కూడా తెలీదు, జీరో ఐడియా. బట్ టెంపుల్ లోపలికి వెళ్ళాక చాలా తెలుసుకున్నాను ఈ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ 1971 లో బిల్డ్ చేశారు, మొత్తం వైట్ మార్బుల్ తోనే. ఈ ముక్తిధామ్ టెంపుల్ లో వివిధ రకాల దేవతామూర్తులతో పాటుగా 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ప్రతిష్ఠించారు. ఈ ఒక్క టెంపుల్ కి వెళ్తే చాలు అన్ని యాత్రలు తిరిగినట్టే అనిపించింది. అందుకే ఈ ముక్తిధామ్ దర్శనం వల్ల చార్ధామ్ దర్శించినంత ఫలితం అని అందరూ నమ్ముతారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర దర్శనం ఇస్తారు. మీలో ఎవరైనా నాసిక్ వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ ని విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ టెంపుల్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ మాక్సిమం వెళ్ళలేవు. చాలా కష్టపడి మీ అందరి కోసం ఈ వీడియోస్ తీసాను. నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చింది. సో నాసిక్ లో మా ఫస్ట్ స్టాప్ ముక్తిధామ్ కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ బయటకు వచ్చి మంచి లెమన్ సోడా అయితే తాగేసి ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసేసాము. ఇక్కడ మా తమ్ముడు కరుంగలి మాల అయితే కొన్నాడు. ఇది ఒరిజినల్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇది జస్ట్ 400 రూపీస్ మాత్రమే. ముక్తిధామ్ టెంపుల్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మహారాష్ట్రలో ఆటోస్ అయితే భలే ఉన్నాయి. ఇంకా మా నెక్స్ట్ స్టాప్ అయితే త్రయంబకేష్. ఆన్ ది వే రూట్ అయితే చాలా బాగుంది. చుట్టూ కొండలు మంచుతో భలే అనిపించింది. నాకు త్రయంబకేష్ వెళ్ళినట్టు లేదు, ఏదో హిల్ స్టేషన్ కి వెళ్తున్నట్టు అనిపించింది. లిటరలీ మొత్తం వే అంతా అలానే ఉంది. నేను వీడియోలో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను కానీ బట్ సీరియస్లీ లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ కొండలు, మంచు, లైట్ గా చిన్న చినుకులు, అసలు లొకేషన్ అయితే అబ్బా భలే ఉంది. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి రష్ చాలా ఉన్నారు. ట్రాఫిక్ లోనే చాలా టైం పట్టేసింది. త్రయంబకేష్ జ్యోతిర్లింగం కాబట్టి చాలా పవర్ఫుల్, అందరూ చూడాల్సిన ప్లేస్. ఇక్కడ స్వామివారి శివలింగం మిగతా జ్యోతిర్లింగం మరియు మనం జనరల్ గా చూసే శివలింగం లా కాకుండా అన్నిటికంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ స్వామివారి ఆకారం 3 చిన్న చిన్న లింగం రూపంలో ఉంటుంది. ఈ 3 లింగాలు బ్రహ్మ, విష్ణు మరియు శివ అని చెప్తారు. మాక్సిమం ఇక్కడ ఎప్పుడు రష్ ఉంటారు. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి ఇంకా చాలా రష్ ఉన్నారు. రష్ ఉండడం వల్ల స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అన్ని ఆపేశారు మేము వెళ్ళినప్పుడు. సో అందరం ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాము. టెంపుల్ మేనేజ్మెంట్ అడిగితే దర్శనంకి 10 hours
పడుతుందని చెప్పారు. బట్ మాకైతే 2 hours లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. త్రయంబకేశ్ దర్శనం కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. ఇంకా మా నెక్స్ట్ స్టాప్ పంచవటి వ్లాగ్ నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 3 వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.